హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. ఈటీవీ ఛానల్లో 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు రుచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ ప్రోగ్రాంలో మసాలా చీజ్ కార్న్ బర్గర్, డ్రై ఫ్రూట్స్ దోశ, ఈ 2 రెసిపీలు అక్కడ మీకు చేసి చూపిస్తాను. రేపు 12 గంటలకి తెలుగు రుచి ప్రోగ్రాము ఈటీవీలో ప్రసారం అవుతుంది. మీరు తప్పకుండా చూసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. ఒక నార్మల్ శారీని డిజైనర్ శారీగా ఎలా తయారు చేసుకోవాలి, ఆ శారీకి వచ్చే బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా ఎలా తయారు చేసుకోవాలి, ఆ శారీలో ఉండే బ్లౌజ్ క్లాత్తోనే శారీ బెల్ట్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తెలుగు రుచి ప్రోగ్రామ్ షూట్ హైదరాబాద్లో జరిగింది. అక్కడ యాంకర్ గాయత్రి భార్గవి గారు, చెఫ్ రాజు గారు షూట్లో చాలా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. ఈటీవీ తెలుగు రుచి వాళ్ళు ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. అక్కడ సెట్లో ముందుగా మనకు మేకప్ చేస్తారు. ఈ షోలో మసాలా చీజ్ కార్న్ బర్గర్, డ్రై ఫ్రూట్స్ కారం దోశ చేసి చూపిస్తానని నేను మీకు చెప్పాను కదా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనమే తీసుకెళ్ళాలి. అక్కడ మనకు ట్రేస్, కప్స్ మనకు ఇస్తారు. మనం అందులోకి ఇవన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. శారీ బెల్ట్, నెక్లెస్, ఇయర్ రింగ్స్, డిజైనర్ బ్లౌజ్. నార్మల్గా ఉన్న శారీకి నెట్ ఫ్రిల్స్ ఎలా వేయాలో చూద్దామా. నార్మల్ శారీ ఇలా ఉంది. శారీకి ఫ్రిల్ వేసేకి ఇలా గోల్డ్ కలర్ నెట్ క్లాత్ తీసుకున్నాను. ఇలా నెట్ క్లాత్ని మనకి ఏ సైజ్ ఫ్రిల్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా శారీకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంతే, శారీ కుచ్చు రెడీ అయిపోయింది. డిజైనర్ బ్లౌజ్గా ఎలా తయారు చేసుకున్నానో చూద్దామా. శారీలో ఫ్రిల్ పెట్టాము కదా, ఆ నెట్ క్లాతే హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్ పెట్టాము. ఇది నార్మల్ శారీ. టిష్యూ క్లాత్, నెట్ క్లాత్, గోల్డ్ కలర్ నెట్, ఈ 3 సపరేట్గా కొనుక్కున్నాను ఈ శారీ మ్యాచింగ్ కోసము. శారీ బెల్ట్ ఇలా తయారు చేసుకున్నాను. శారీ బెల్ట్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తాను. శారీ బెల్ట్కి ఈ టిష్యూ క్లాత్ మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ క్లాత్ని అంతా ఇలా రివర్స్ చేసుకోవాలి.
రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఇలా కుట్టు వేయాలి. ఆ నెట్ క్లాత్ని మనకి ఏ సైజ్ కావాలో అంత కట్ చేసుకొని సూది దారం తీసుకొని ఇలా అక్కడక్కడ కుట్టు వేయాలి. ఇలా ఎందుకు వేయాలి అంటే కుచ్చు రాకుండా ఉండటానికి ఇలా అక్కడక్కడ వేయించాను. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి ఆ నెట్ క్లాత్ని ఇలా కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సూది దారంతో కుట్టినందుకు మనకి కుచ్చు రాదు. ఇప్పుడు ఇటుపక్క కూడా ఇలా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా నెట్ క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్టిక్కరింగ్ దొరకకపోతే మామూలుగా ఉక్సులు వస్తాయి కదా, అదైనా వేసుకోవచ్చు. స్టిక్కరింగ్ని ఇలా అతికించుకోవాలి. అంతే, శారీ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్లెస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇప్పుడు నెక్లెస్కి ఇలా కింద లైనింగ్ క్లాత్ వేసి పైన క్యాన్వాస్ వేసి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఒక నీడిల్ తీసుకొని ఇదంతా రివర్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇది ఇలా అనుకోవాలి. నెట్ క్లాత్ని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకొని నీడిల్తో ఇలా ఈ క్లాత్ అంతా రివర్స్ చేసుకోవాలి. కుట్టుకున్నాం కదా, రివర్స్ చేసుకొని ఆ క్లాత్ని ఇలా నెమ్మదిగా నీడిల్ సహాయంతో దీని లోపలికి పెట్టి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. నెక్లెస్ వేసుకునేకి హుక్స్ని ఇలా కుట్టుకోవాలి సూది దారం తీసుకుని.
ఇలా ఉక్స్ని కుట్టుకోవాలి. ఇప్పుడు మిషన్ పైన కుట్టేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొలువులు ఎలా కుట్టాలో చూద్దామా. సూది దారం తీసుకుని ఫస్ట్ ఒక కొలువు ఎక్కించుకోవాలి. తర్వాత ఇంకో కొలువు తీసుకొని ఈ రెండుని ఇలా రివర్స్ చేసి ఇలా దగ్గరగా కుట్టుకోవాలి. ఎక్కడైతే కొలువు కుట్టినామో అక్కడి నుంచి రివర్స్గా సూది తీసుకొని ఆ కొలువులో నుంచి మరి సూదిని రివర్స్ తీసుకోవాలి. తర్వాత ఇంకో కొలువు ఎక్కించుకోవాలి. ఇలా మనకు ఎన్ని కొలువులు కావాలంటే అన్ని కొలువులు కుట్టుకోవచ్చు. ఇలా మనమే కుట్టుకుంటే మనకి వేసుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా. నెట్ క్లాత్కి ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో ఉండే చిన్న ఫ్లవర్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కమ్మలు మనకి బయట దొరుకుతాయి. చిన్నగా కట్ చేసిన ఫ్లవరు, పెద్ద ఫ్లవరు తీసుకొని ఈ కమ్మని ఇందులోకి పెట్టేయాలి. ఇలా వెనకాల ఒక బటన్ పెట్టేస్తే కమ్మలు కూడా రెడీ అయిపోయినాయి. ఎంతో ఈజీ కదా కమ్మలు రెడీ చేసేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. బాయ్.